ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము. ప్రజలారా, నేరస్తులలో ఒకడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనమని సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి అడిగాను. ప్రజలారా, దేవుడు మనల్ని క్షమించుటకు, మనల్ని చేర్చుకునుటకు సిద్ధంగా ఉన్నాడు. సిలువలో తాను చేసిన త్యాగము ద్వారా, కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణను అందించెను. అది ఇప్పుడు మనకి ఉచితంగా సిద్ధముగా ఉన్నది. ఆ రక్షణను మనం పొందుకోవటమే ఆలస్యము. ప్రజలారా, ఆనాడు చెరసాల అధిపతి పౌలు శీలను, అయ్యా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలనని అడుగగా, వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని చెప్పాను. ప్రజలారా, ఎందరైతే యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొని ఆయనే ఈ లోక రక్షకుడిని విశ్వసించి మారు మనసు తరువాత తమ యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుదురో, అప్పుడు ప్రభువు వారిని ఆయన రక్తంలో కడిగివేసి శుద్ధులుగా చేయును. అప్పుడు మనము రక్షణ పొందుదుము. ప్రజలారా, అదేవిధంగా ప్రభువును సిలువ వేసినప్పుడు ఇరుప్రక్కల నేరస్తులు కూడా సిలువ వేయబడిరి. అందులో ఒక నేరస్తుడు ఆయనను దూషించుచుంటే మరి ఒకడు ఆ నేరస్తుని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని చెప్పి ఆయన యేసుక్రీస్తు అని కనుగొని విశ్వసించి, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుము అని ప్రభువుని అడుగగా, ప్రభువు, నీవు నేరస్తుడివి, నీవు దొంగవి, ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు దేవుని రాజ్యమునకు పాత్రలవ్వాలని చూస్తున్నావని గద్దించలేదు, తిట్టనూ లేదు. ప్రభువు అప్పటికే అనేక కొరడా దెబ్బలతో శక్తిని కోల్పోయి ఎంతో బలహీనంగా ఉన్నా, అనేక శ్రమలు పొందినా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని చెప్పెను. ప్రజలారా, అతని యొక్క విశ్వాసమును బట్టి, అతని యొక్క పశ్చాత్తాపమును బట్టి, అతని యొక్క మొరను బట్టి దేవుడు అట్టి స్థితిలో కూడా అతన్ని క్షమించి పరలోక రాజ్యమునకు వారసునిగా చేసెను. ప్రజలారా, ఈనాడు అటువంటి పశ్చాత్తాపము, అటువంటి విశ్వాసము, భయము మనలో ఉన్నదా? పైనున్న వాటి కొరకే గాని క్రిందున్న వాటి యందు మీ మనస్సులు ఉంచకుడి అని ప్రభువు సెలవిచ్చెను. అయితే మనము క్రిందున్న వాటి యందే మనస్సు ఉంచుతున్నాం. దేవుడు అతి త్వరలో మేఘారుడై రాబోవుచున్నాడు. రాజాదిరాజుగా, ప్రభువులకు ప్రభువుగా వచ్చుచున్నాడు. ఆయన రాజ్యంలో, ఆయన ఎత్తుబడు సంఘములో మనము పరిశుద్ధమైన కన్యక సంఘముగా ఎత్తబడవలనని ప్రయాసపడి సిద్ధపడుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా నిమిత్తమే మీ రాకడను మీరు ఆలస్యము చేయుచున్నారని ఎరిగి మేము సిద్ధపాటు కలిగియుండి ఇతరులను సిద్ధపరచుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, తండ్రి, ఇంకా ఎవరైతే రక్షణను పొందుకొనలేదో అటివారికి మీ పరిశుద్ధాత్మతో ముట్టి శుద్ధీకరించి మారు మనసు పొందుకొని మీ నామంలో రక్షణను పొందుకొనుటకు బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధమైన ప్రభువు సంఘంలో ఈ లోకంలోనూ పరలోకంలోనూ జీవించున్నట్లుగా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.